సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మీరు ఆరోగ్యముతో బలముతో దేవుని కృపలో ఉంటున్నారు నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఈరోజు దేవుడు ఇచ్చిన మాట వాగ్దానము చదువుకుండా యెషయా 25:1. నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి. సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చుతివి. పూర్వకాలములో దేవుడు మమ్మల్ని ఎలాగ హెచ్చించారో, ఎలాగ నడిపించారో, ఎలాగ ఆశ్చర్యమైన కార్యం చేశారో అలాగనే ఈ కాలంలో కూడా దేవుడు మీకు చేయబోతున్నారని ఇక్కడ యెషయా చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని హెచ్చించడానికి, కాపాడడానికి ఆయన సమర్థుడుగా ఉన్నారు. అనేక కార్యములు ఎగిప్తులో, అనేక కార్యములు బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి జీవితం వలన దేవుడు చేసి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ మనం 3 కార్యములు చూడబోతున్నాము. యెషయా 25:5. ఎండిన దేశంలో ఎండవేడిని ఆణిగిపోనట్లు నీవు అన్నిల కోసను చూడండి, ఎండలకు నీడక ఉన్నట్లు దేవుడు మీకు బలిష్ఠుడు మధ్యలో, విరోధుల మధ్యలో, పోరాటముల మధ్యలో దేవుడు స్తోత్రం ఎలా ఉండబోతున్నారంటే నీడక ఉండబోతున్నారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు శత్రుడు క్రియలను అనకతొక్కబోతున్నారు. వాళ్ళు బలాష్ఠుడుగా చూపించినా కూడా ఏమీ లేనివారై వాళ్ళ దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా. దేవుడు చేతు మీద మీరున్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు అట్లా అధికంగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. అప్పుడు ఏ నీడల్లో మనం ఉండాలి? సర్వశక్తుడు నీడల్లో మనం ఉంటే ఏ కీడు రానే రాదు. ఆయన నీడక మాత్రం జరిగిపోయిన నీడక కాదు, ఎండ కొట్టినప్పుడు ఇటువైపు అటువైపు వెళ్ళిన నీడక కాక దేవుడు జరగలేని శాశ్వత నీడల్లో మనం ఉండాలి. ఆమేన్. 25:6 చెప్పబడుతుంది, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల మిద్దము క్రొవ్విన వాటితో విందు చేయును. ఆమేన్. క్రొవ్విన వాటితో విందు చేయబోతున్నారు. బలమైన దేవుడు ఒక విందు దేవుడు చేయబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్నారు, కీర్తనలు 23:4 చెప్పబడుతుంది. ఆయన ఏమంటున్నారంటే శత్రు ఎదుట ఒక విందు, ఇక్కడ సర్వ జనాల మధ్యలో ఒక విందు మీ కొరకు దేవుడు చిత్తపరచబోతున్నారు. అది ఎలాగ విందు? నిండిన విందు. దేవుడు తక్కువగా చేయరు మిమ్మల్ని. శత్రు మధ్యలో మిమ్మల్ని హెచ్చించినప్పుడు ఏదో కొద్దిగా హెచ్చించారు. ఆ శత్రు నిన్ను ముట్టకుండా, తాకకుండా, తగలకుండా, రాకుండా మిమ్మల్ని ఏం చేస్తారు? అంత ఎత్తైన ప్లేసులో మిమ్మల్ని హెచ్చిస్తారు. ఓకే, 3వది మనం చదివినట్లయితే 25:8, ఎన్నడూను ఉండకుండా మరణమును
ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్మ బిందువును తుడచి వేయును. అప్పుడు ఇప్పుడు వరకు నిందలతో, బాధలతో, దుఃఖముతో, మీరు పరిహాసముతో, అవమానముతో, కన్నీరుతో, వేదనతో ఉన్న ఈ బాష్మ బిందువున దేవుడు ఏం చేస్తున్నారు? తల్లి, తండ్రి ఏం చేస్తున్నారు? అన్న, అక్క ఏం చేస్తున్నారు? చెల్లి, తమ్ముడాల ఏం చేస్తున్నారు? స్తోత్రం. దేవుడు తుడచి వేయబోతున్నారు. హల్లెలూయా. మీరు ఇప్పటి వరకు మీ బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్నా కూడా దేవుడు ఆ బాష్మ బిందువున దేవుడు, ఆ నిందలున్న దేవుడు తుడచి వేసి మిమ్మల్ని హెచ్చిస్తారు. గాడ్ విల్ లిఫ్ట్ యూ. ఆమేన్. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, మీకు వేలాది స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దీవించండి, బలపరచండి, సహాయం చేయండి, వాడుకోండి ప్రభువా. నీ నామ మయోపరానికి సహాయం చేయండి. ఈ కాలంలో ఎండలో బాధ, స్తోత్రం, మహాగాలికి, మహా ఎండకి, అరణ్య జీవితంలో ఉన్నారో వాళ్ళకి శాశ్వతమైన మీ నీడల్లో వాళ్ళకి ఆశ్రయం దయచేయండి ప్రభువా. అలాగే శత్రు ఎదుట ఒక విందు సిద్ధపరచండి ప్రభువా. అలాగనే స్తోత్రం తండ్రి, హల్లెలూయా, నిందల అవమాన మధ్యలో వాళ్ళని హెచ్చించండి, బలపరచండి ప్రభువా. ఈ మాట వలన అందరిని దేవుడా ఆశీర్వాదముతో నింపండి, కప్పండి, కాపాడండి. ఈ గొప్ప నా మయోపరాన్ని సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు దీని వలన అందరిని ఆశీర్వదించడానికి మీరు కూడా ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించండి. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.